నమస్కారం. ఈరోజు మనం ఒక మనిషి కథను కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక పసిపిల్లవాడు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటి నుండి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన, చివరికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం, అసలు ఇదంతా ఎలా ఏర్పడుతుంది? మన దగ్గర సైకాలజీకి చెందిన కొన్ని కీలకమైన సిద్ధాంతాల జాబితా ఉంది. ఇవి కేవలం పరీక్షల కోసం కాదు. మనల్ని మనం, మన చుట్టూ ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని అద్భుతమైన ఆలోచనలు. అవును. ఇది నిజంగా ఒక ప్రయాణం లాంటిదే. మనం ఈ అంశాలను సులభంగా అర్థం చేసుకోవడానికి 3 మజిలీలుగా విభజించి చూద్దాం. మొదటి మజిలీ వికాసం. అంటే ఒక శిశువు ఆలోచనాపరుడుగా ఎలా మారతాడు. రెండవ మజిలీ అభ్యసనం మరియు ప్రజ్ఞ. అసలు మనం ఈ ప్రపంచం నుండి విషయాలను ఎలా నేర్చుకుంటాం. మన తెలివి అంటే ఏంటి. ఇక చివరిది మూడవ మజిలీ మూర్తిమత్వం. మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తాం. మన వ్యక్తిత్వం వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి. ఈ ప్రయాణంలో మనం కొన్ని పెద్ద పేర్లను కలుస్తాం. పియాజే, వైగాట్స్కీ, ఫ్రాయిడ్. వీళ్ళంతా మానవ మనసు యొక్క మ్యాప్ను గీయడానికి ప్రయత్నించిన వాళ్లే. అద్భుతంగా ఉంది. అయితే మన ప్రయాణం మొదటి మజిలీతో మొదలు పెడదాం. వికాస సిద్ధాంతాలు. ఈ జాబితాలో జీన్ పియాజే పేరు మొదట కనిపిస్తోంది. సంజ్ఞానాత్మక వికాసం గురించి మాట్లాడారు. అంటే పిల్లల ఆలోచన విధానం గురించి. అసలు పిల్లలు ఎలా ఆలోచిస్తారు? వాళ్ళ ప్రపంచం మన ప్రపంచానికి భిన్నంగా ఉంటుందా? ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. పియాజే చెప్పిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఇదే. పిల్లలు అంటే వాళ్ళు ఖాళీ పాత్రలు కాదు. మనం జ్ఞానాన్ని నింపడానికి. వాళ్ళు చిన్న శాస్త్రవేత్తలు. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. చిన్న శాస్త్రవేత్తల? అది వినడానికి చాలా ఆసక్తిగా ఉంది. దానికి ఏదైనా ఉదాహరణ ఉందా? కొంచెం విడవరిచి చెప్తారా? తప్పకుండా. మనం చిన్న పిల్లల్ని చూస్తుంటాం కదా. వాళ్ళ చేతిలో ఉన్న చెంచాను గాని, బొమ్మను గాని పదే పదే కింద పడేస్తుంటారు. మనం దాన్ని తీసిస్తాం. వాళ్ళు మళ్ళీ పడేస్తారు. అవునవును, విసిగిస్తుంటారు. మనకు అలా అనిపిస్తోంది. కానీ పియాజే దృష్టిలో అది విసిగించడం కాదు. వాళ్ళు ఒక ప్రాథమిక భౌతిక శాస్త్ర ప్రయోగం చేస్తున్నారు. నేను దీన్ని వదిలేస్తే ఏమవుతుంది, అది ఎప్పుడూ కిందకే ఎందుకు వెళ్తుంది అని. గురుత్వాకర్షణపై ప్రయోగాలు చేస్తున్నారన్నమాట. అనుభవం ద్వారా వాస్తవాన్ని నిర్మించుకోవడం అంటే ఇదే. దీన్నే ఆయన చురుకైన నిర్మాణం అన్నారు. వారి ఆలోచన విధానం వయసు పెరిగే కొద్దీ 4 దశల్లో మారుతుందని ఆయన చెప్పారు. వావ్! ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే వాళ్ళ ప్రతి చిన్న పని ఒక అన్వేషణ అన్నమాట. అయితే పియాజే చెప్పినట్టు పిల్లల ఆలోచన విధానం దశలవారీగా మారితే మరి వాళ్ళ మంచి చెడుల అవగాహన అంటే నైతికత అది కూడా అలాగే మారుతుందా? లేక అది మనం పెరిగిన వాతావరణం బట్టి ఉంటుందా? ఇది చాలా మంచి ప్రశ్న. మీరు నేరుగా మన తర్వాతి సిద్ధాంతకర్త లారెన్స్ కోల్బర్గ్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన పియాజే పనిని స్ఫూర్తిగా తీసుకుని నైతిక వికాసంపై దృష్టి పెట్టారు. మీరు అడిగినట్టుగానే మన నైతికత కూడా దశల వారీగానే అభివృద్ధి చెందుతుందని కోల్బర్గ్ చెప్పారు. ఉదాహరణకు, ఒక 5 ఏళ్ల పిల్లాడిని దొంగతనం చేయడం తప్ప అని అడిగితే ఏమని చెప్తాడు? అవును, తప్పు. ఎందుకంటే అమ్మ నాన్న కొడతారు అని చెబుతాడు. అంటే శిక్షకు భయపడి నియమాన్ని పాటిస్తున్నాడు. కానీ అదే ఒక 15 ఏళ్ల అబ్బాయిని అడిగితే అది తప్పు. ఎందుకంటే సమాజంలో అందరూ ఒకరినొకరు నమ్మాలి. దొంగతనం చేస్తే ఆ నమ్మకం పోతుంది అని చెప్పొచ్చు. ఆ అంటే ఆలోచనలో మార్పు వచ్చింది. అవును. ఇక్కడ నైతికత వ్యక్తిగత శిక్ష నుండి సామాజిక బాధ్యత వైపు మారింది. కోల్బర్గ్ ఇలాంటి 6 దశలను ప్రతిపాదించారు. అర్థమైంది? ఆలోచన నుండి నైతికతకు. కానీ ఈ 2 సిద్ధాంతాలు బాల్యం, కౌమార దశపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నాయి. మన వికాసం జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది కదా. జాబితాలో ఎరిక్సన్ పేరుంది. ఆయన మనోసాంఘిక వికాసం గురించి మాట్లాడారు. బహుశా ఆయన ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తారేమో. సరిగ్గా పట్టుకున్నారు. ఎరిక్సన్ వికాసాన్ని కేవలం బాల్యానికి పరిమితం చేయలేదు. జీవితం ఒక ప్రయాణమైతే ఆ ప్రయాణంలో 8 ప్రధానమైన మలుపులు లేదా సంఘర్షణలు ఉంటాయని ఆయన అన్నారు. పుట్టినప్పటి నుండి వృద్ధాప్యం వరకు. ఓహ్, మొత్తం జీవితం. అవును. ఉదాహరణకు, పుట్టిన మొదటి సంవత్సరంలో శిశువుకు నమ్మకం వర్సెస్ అపనమ్మకం అనే సంఘర్షణ ఉంటుంది. తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటే ఈ ప్రపంచం నమ్మదగినదే అనే భావన ఏర్పడుతుంది. యవ్వనంలో సాన్నిధ్యం వర్సెస్ ఏకాంతం అనే సవాలు ఎదురవుతుంది. అంటే ఇతరులతో గాఢమైన సంబంధాలు ఏర్పరచుకోగలమా లేదా ఒంటరిగా మిగిలిపోతామా అనేది. ఈ సంఘర్షణలను మనం విజయవంతంగా దాటినప్పుడే మన వ్యక్తిత్వం ఆరోగ్యంగా ఎదుగుతుందని ఎరిక్సన్ నమ్మకం. ఇప్పుడు వరకు మనం చూసిన పియాజే, కోల్బర్గ్, ఎరిక్సన్ వీళ్ళందరూ వ్యక్తి అంతర్గత ప్రపంచం గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆలోచనలు, సంఘర్షణలు. కానీ మన చుట్టూ ఉన్న సమాజం, మన సంస్కృతి ఇవే మనల్ని ప్రభావితం చేయవా? జాబితాలోని వైగాట్స్కీ సిద్ధాంతం ఈ కోణాన్ని చూపిస్తున్నట్టుంది. నిజమే. ఇక్కడే మన చర్చ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. పియాజో ప్రకారం పిల్లలు తమంతట తాముగా ప్రపంచాన్ని అన్వేషిస్తూ నేర్చుకుంటారు. అవును, చిన్న శాస్త్రవేత్తలు అని ఇందాక అన్నారు. కరెక్ట్. కానీ వైగాట్స్కీ దీనితో పూర్తిగా విభేదించారు. వికాసం అనేది ఒంటరి ప్రయాణం కాదు, అదొక సామాజిక ప్రక్రియ అని ఆయన గట్టిగా వాదించారు. మనం మన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితుల నుండి నేర్చుకుంటాం. మనం మాట్లాడే భాష, మనం ఉపయోగించే సాధనాలు ఇవన్నీ మన ఆలోచన విధానాన్ని తీర్చిదిద్దుతాయి. ఉదాహరణకు, ఒక పెద్దవాళ్ల సహాయంతో సైకిల్ తొక్కడం నేర్చుకునే పిల్లాడిని ఊహించుకోండి. ఆ సహాయం లేకపోతే ఆ పిల్లాడు అంత త్వరగా నేర్చుకోలేడు. నిజమే. ఆ సహాయం అందే దశనే
వైగాట్స్కి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అన్నారు. అంటే వికాసం అనేది వ్యక్తికి సమాజానికి మధ్య జరిగే ఒక సంభాషణ లాంటిది. వావ్! అంటే పియాజే వైగాట్స్కి మధ్య ఉన్న తేడా చాలా పెద్దది. ఒకరు వ్యక్తి అంటుంటే మరొకరు సమాజం అంటున్నారు. ఇది మనల్ని మనం ఎలా చూసుకోవాలో అనే దానిపైనే పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతుంది. చాలా స్పష్టంగా వివరించారు. ఇప్పటివరకు మనం వికాసం గురించి చూసాం. అంటే ఒక వ్యక్తి అంతర్గతంగా ఎలా ఎదుగుతాడు. కానీ ఈ ఎదుగుదలలో బయటి ప్రపంచం నుండి నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యం కదా. అసలు మనం విషయాలను ఎలా నేర్చుకుంటాం, ముఖ్యంగా భాష అంత సంక్లిష్టమైనది ఎలా మనకు వస్తుంది? ఇక్కడే చామ్స్కీ ఆలోచన మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. నోమ్ చామ్స్కీ ప్రకారం భాష నేర్చుకునే సామర్థ్యం మనకు పుట్టుకతోనే వస్తుంది. మన మెదడులో భాష కోసం ఒక ప్రత్యేకమైన హార్డ్వేర్ అమర్చుందని ఆయన అన్నాడు. హార్డ్వేర్. అవును, దానిని లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ అని పిలిచారు. అందుకే ప్రపంచంలో ఏ మూల పుట్టిన పిల్లాడైనా వ్యాకరణ సూత్రాలను ఎవరూ నేర్పించకుండానే చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడేది విని అంత సులభంగా వేగంగా నేర్చుకోగలుగుతాడు. అయితే చామ్స్కీ భాష పుట్టుకతోనే వస్తుందని అంటే ఆల్బర్ట్ బందూరా వంటి వారు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారేమో కదా. జాబితాలో ఆయన పరిశీలన సిద్ధాంతం ఉంది. వాళ్ళ ప్రకారం మనం మన అమ్మ నాన్న మాట్లాడడం చూసి విని అనుకరించడం వల్లే భాష నేర్చుకుంటాం. అంటే ఒకరు హార్డ్వేర్ గురించి మాట్లాడితే మరొకరు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ గురించి మాట్లాడుతున్నట్టు. ఈ రెండు వాదనల్లో ఏది మన అనుభవానికి దగ్గరగా ఉంది? ఇది అద్భుతమైన పోలిక. బంధురా వాదన అదే. మనం కేవలం అనుకరించడం ద్వారానే కాదు, ఇతరుల ప్రవర్తనలను వాటి ఫలితాలను గమనించడం ద్వారా నేర్చుకుంటామని ఆయన అన్నారు. దీన్నే సాంఘిక అభ్యసనం అంటారు. ఉదాహరణకు, ఒక అన్నయ్య మంచి పని చేస్తే అమ్మ నాన్న మెచ్చుకోవడం చూసిన తమ్ముడు తను కూడా అలాంటి మంచి పనులే చేయాలని నేర్చుకుంటాడు. ఓ అవును, సినిమా హీరో స్టైల్ ని యువత అనుకరించడం కూడా దీని కిందకే వస్తుందన్నమాట. ఖచ్చితంగా మన ప్రవర్తనలో చాలా భాగం ఇలా ఇతరులను చూసి నేర్చుకున్నదే. మరి జెరోమ్ బ్రూనర్ బోధనా సిద్ధాంతం అది దేనిపై దృష్టి పెడుతుంది? ఇది కేవలం నేర్చుకోవడం గురించా లేక బోధించడం గురించా? రెండింటినీ గురించి. బ్రూనర్ ప్రకారం విద్యార్థులకు సమాచారాన్ని స్పూన్ తో తినిపించినట్టు చెప్పకూడదు. వాళ్లే స్వయంగా అన్వేషించి కనుగొనేలా ప్రోత్సహించాలి. అంటే యాక్టివ్ గా ఉండాలంటారు. అవును, దీన్నే అన్వేషణ ద్వారా అభ్యసనం, డిస్కవరీ లెర్నింగ్ అన్నారు. ఉపాధ్యాయుడు ఒక గైడ్ లాగా ఉండి విద్యార్థులు తమ జ్ఞానాన్ని తామే నిర్మించుకోవడంలో సహాయపడాలి. అంటే సమాధానాలు చెప్పడం కన్నా సరైన ప్రశ్నలు అడగడం నేర్పించడం ముఖ్యమని ఆయన నమ్మారు. ఇవన్నీ మనం ఎలా నేర్చుకుంటామనేవి. ఇక ప్రజ్ఞా విషయానికి వస్తే హోవార్డ్ గార్డ్నర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గురించి వినగానే చాలా ఉత్సాహంగా ఉంది. మనం అందరం ఐక్యూ టెస్టుల గురించి విన్నాం. జాబితాలో ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ టేబుల్ కూడా ఉంది. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? ఇది చాలా ముఖ్యమైన తేడా. ఐక్యూ టెస్టులు ప్రజ్ఞను ఒకే ఒక్క సంఖ్యతో కొలవడానికి ప్రయత్నిస్తాయి. అవి ప్రధానంగా గణిత, భాషా సంబంధిత నైపుణ్యాలనే లెక్కిస్తాయి. కానీ గార్డినర్ ఈ ఆలోచనను సవాలు చేశారు. ప్రజ్ఞ అంటే ఒక్కటే కాదు, అది పలు రకాలుగా ఉంటుందని చెప్పారు. సంగీతంలో ప్రావీణ్యం, సంగీత ప్రజ్ఞ; క్రీడలలో నైపుణ్యం, శారీరక క్రియాత్మక ప్రజ్ఞ; ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకోగలగడం, అంతర్వ్యక్తిగత ప్రజ్ఞ. ఇలా 8 రకాల ప్రజ్ఞలను ఆయన గుర్తించారు. అంటే మన విద్యా వ్యవస్థ ఒకే స్కేల్ తో అందరినీ కొలవడం ఎంత తప్పో గార్డ్నర్ చెబుతున్నారన్నమాట. సచిన్ టెండూల్కర్ ని లెక్కల్లో ఫెయిల్ అయ్యావని నువ్వు తెలివైన వాడివి కాదు అనడం అర్థరహితం అనిపిస్తోంది ఈ సిద్ధాంతం విన్నాక. చాలా శక్తివంతమైన ఆలోచన ఇది. జాబితాలో అభ్యసన వక్ర రేఖలు అని కూడా ఉంది. ఇది వినడానికి కొంచెం టెక్నికల్ గా ఉంది. కానీ దాని వెనుక ఉన్న భావన మనందరికీ చాలా సుపరిచితమైనది. ఈ అభ్యసన వక్ర రేఖలు మనం జిమ్కి వెళ్ళినప్పుడులాగే ఉంటాయి. మొదటి నెలలో బరువు త్వరగా తగ్గుతాం, చాలా ఉత్సాహంగా ఉంటుంది. అవును, మొదట్లో అంతే. కానీ తర్వాత ఒక 2 నెలలు ఎంత కష్టపడ్డా అసలు మార్పే కనిపించదు. అదే పీఠభూమి దశ, ప్లాటో ఫేజ్. అక్కడ చాలా మంది నిరాశపడి వదిలేస్తారు. కానీ పట్టు వదలకుండా ప్రయత్నిస్తే మళ్ళీ పురోగతి మొదలవుతుంది. మనం ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకోవడం కూడా అంతే. మొదట వేగంగా, మధ్యలో నెమ్మదిగా, మళ్ళీ వేగంగా. ఈ హెచ్చుతగ్గులను చూపించేదే అభ్యసన వక్రరేఖ. చాలా చక్కటి ఉదాహరణ. ఇప్పుడు మనం మన ప్రయాణంలో చివరి అత్యంత ఆసక్తికరమైన మజిలికి వచ్చాం: మూర్తిమత్వం. మనం ఎందుకు ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తిస్తాం? ఈ జాబితాలో సైకాలజీ గురించి ఏమీ తెలియని వాళ్లకు కూడా తెలిసిన పేరు కనిపిస్తోంది: సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆయన మనోవిశ్లేషణ సిద్ధాంతం, సంఘర్షణలు, రక్షక తంత్రాలు, వీటన్నిటికీ బలమైన సంబంధం ఉందా? వీటన్నిటికీ విడదీయరాని సంబంధం ఉంది. ఫ్రాయిడ్ సిద్ధాంతం ఒక మంచు కొండ, అంటే ఐస్బర్గ్ లాంటిది. పైన నీటి మీద కనిపించే చిన్న భాగం మన చేతన మనసు, కాన్షియస్ మైండ్. అంటే మనకు తెలిసిన ఆలోచనలు, భావాలు. కానీ నీటి కింద ఉన్న ఆ భారీ భాగమే మన అచేతనం, అన్కాన్షియస్ మైండ్. మనకు తెలియకుండానే మన ప్రవర్తనను శాసించే కోరికలు, భయాలు, జ్ఞాపకాలు అన్నీ అక్కడే దాగి ఉంటాయని ఫ్రాయిడ్ నమ్మారు. అంటే మన ప్రవర్తన మన నియంత్రణలో పూర్తిగా ఉండదని చెప్పడమేనా? మరి ఈ సంఘర్షణలు, రక్షక తంత్రాలు అనేవి ఎక్కడొస్తాయి? ఫ్రాయిడ్ ప్రకారం మన మనసులో 3 శక్తులు నిరంతరం పోరాడుతూ ఉంటాయి. ఒకటి ఇడ్, ఐడి. ఇది మన ప్రాథమిక కోరికలు, జంతు సహజమైన వాంఛలకు ప్రతిరూపం. దీనికి వెంటనే తృప్తి కావాలి. రెండవది సూపర్ ఈగో, సూపర్ ఈగో. ఇది మన నైతిక పోలీస్, సమాజ నియమాలు, మంచి చెడుల గురించి చెబుతుంది. ఈ రెండింటి మధ్య మధ్యవర్తిత్వం చేసేదే ఈగో.
ఇది వాస్తవికతను దృష్టిలో పెట్టుకుని రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ మూడింటి మధ్య జరిగే పోరాటమే సంఘర్షణ. ఈ సంఘర్షణ వల్ల కలిగే ఆందోళన నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మన ఈగో తెలియకుండానే ఉపయోగించేవే రక్షక తంత్రాలు. ఈ రక్షక తంత్రాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఉదాహరణకు ఆఫీస్లో బాస్ మీద కోపం వచ్చినప్పుడు దాన్ని ఇంట్లో వాళ్ళపై చూపించడం. ఇది విస్థాపనం, డిస్ప్లేస్మెంట్ కిందకు వస్తుందంటారా? మనలో చాలా మంది ఇది రోజు చేస్తుంటారేమో. ఖచ్చితంగా అది విస్థాపనానికి ఒక చక్కటి ఉదాహరణ. అలాగే పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉంది లేదా టీచర్ సరిగ్గా చెప్పలేదు అని కారణాలు చెప్పడం, బ్లేమ్ చేయడం. అవును, అది హేతుకీకరణ. అంటే మన తప్పును ఒప్పుకోకుండా దానికి ఒక లాజిక్ కారణాన్ని ఆపాదించడం. ఇవి తాత్కాలికంగా మనల్ని ఆందోళన నుండి కాపాడతాయి. అర్థమైంది. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అర్థం చేసుకోవడానికి జాబితాలో మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు మరియు వైయక్తిక పరీక్షలు అని ఉన్నాయి. ఇవి ఒక వ్యక్తి అచేతనంలోకి తొంగి చూడడానికి ప్రయత్నిస్తాయా? ఒక రకంగా అంతే. రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ లాంటి ప్రక్షేపక పరీక్షలు అదే చేస్తాయి. ఆ మసి మరకల్లో వాళ్ళకి ఏమి కనిపిస్తుందో చెప్పమన్నప్పుడు వాళ్ళు తమ అచేతనంలో ఉన్న ఆలోచనలను, భయాలను ఆ మరకలపై ప్రక్షేపిస్తారని నమ్మకం. ఇవి కాకుండా ప్రశ్నావళులు, ఇంటర్వ్యూలు వంటి అనేక పద్ధతులు కూడా ఉన్నాయి. చివరిగా జాబితాలో ఒక ఆసక్తికరమైన అంశం ఉంది: మూర్తిమత్వంపై గ్రంథుల పాత్ర. ఇది మన మానసిక శాస్త్రాన్ని జీవశాస్త్రంతో కలుపుతున్నట్లు. అవును, ఈ రెండు విడదీయరాలు. మన ప్రవర్తన కేవలం మన ఆలోచనలు, అనుభవాల మీదే ఆధారపడి ఉండదు. మన శరీరంలోని థైరాయిడ్, అడ్రినల్ వంటి గ్రంథులు స్రవించే హార్మోన్లు మన మానసిక స్థితిని, శక్తి స్థాయిని, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఒక్కోసారి మనకు కలిగే విపరీతమైన కోపం లేదా నిరాశ వెనుక మానసిక కారణాల కన్నా ఈ హార్మోన్ల అసమతుల్యత కూడా ఒక కారణం కావచ్చు. ఇది మనసు, శరీరం ఎంతగా పెనవేసుకుని ఉన్నాయో చూపిస్తుంది. మొత్తానికి ఈ రోజు మనం ఒక మనిషి కథను ఎన్నో కోణాల్లోంచి చూశాం. పసిపిల్లల ప్రయోగాల నుండి, పియాజే, అవును పియాజే, తర్వాత సమాజం మనం ఎలా తీర్చిదిద్దుతుందో వైగాట్స్కి, మన తెలివి బహుముఖమైనదని గార్డ్నర్, చివరికి మన ప్రవర్తన వెనుక ఉన్న అచేతన శక్తుల వరకు ఫ్రాయిడ్. ప్రతి సిద్ధాంతం మానవ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఒక కొత్త కిటికీని తెరుస్తుంది. అవును, ఈ సిద్ధాంతాలన్నీ వేర్వేరుగా కనిపించినా అవన్నీ ఒకే ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాయి. మనిషి అంటే ఎవరు? ఇవి కేవలం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కాదు. మనల్ని, మన చుట్టూ ఉన్న వారిని మరింత లోతుగా, మరింత కరుణతో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సాధనాలు. మన ఆలోచనలకు ఒక రూపాన్ని, ఒక భాషను ఇస్తాయి. ఈ చర్చ తర్వాత ఒక ప్రశ్న తలెత్తుతుంది. మనం మూర్తిమత్వాన్ని అంచనా వేసే మానసిక పరీక్షల గురించి మాట్లాడుకున్నాం. అలాగే ప్రవర్తనపై హార్మోన్ల వంటి జీవశాస్త్ర ప్రభావం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఒకవేళ ఒక వ్యక్తి ప్రవర్తనను ఒక సైకలాజికల్ టెస్ట్ ఒకలా వివరిస్తూ వారి శరీరంలోని హార్మోన్ల స్థాయిలు దానికి పూర్తిగా భిన్నమైన కారణాన్ని సూచిస్తే మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? మనసు చెప్పే మాటకా లేక శరీరం ఇచ్చే ఆధారాలకా? ఈ రెండింటి మధ్య సమతుల్యత అసలు ఎక్కడ ఉంది?